భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్లా రుచులకి స్వాగతం. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో తేలిగ్గా అయిపోయే ఇంకో ప్రసాదం చూసేద్దాము. అదే అల్లం గారెలు. చాలా చాలా సింపుల్ రెసిపీ, అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఈజీగా అయిపోయే ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి చూసేద్దామా. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గారెల కోసం ముందుగా మినపగుళ్ళని కానీ మినపప్పును కానీ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మినపగుళ్ళని ఒక 2 కప్పుల వరకు 4-5 గంటల సేపు నానబెట్టాను. ఇలా నానిన పప్పులోంచి నీళ్ళన్నీ పంపేసి ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి దిగిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ మినపగుళ్ళని వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టయితే గ్రైండర్లో వేసుకుంటే మంచిది. మధ్య మధ్యలో నీళ్ళని చిలకరించుకుంటూ కొంచెం పిండిని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పిండి గట్టిగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కనీసం 5-6 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గారె లోపల గుల్లగా వస్తాయి, అలాగే పైన క్రంచీగా కూడా వస్తాయి. నూనెలో వేయగానే మనకి గారెలు అనేవి బాగా పొంగుతాయి. పిండిని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం పిండిని వేస్తే పిండి అనేది ఇట్లా పైకి తేలుతూ ఉండాలి. అప్పుడు మనకి గారెలు అనేవి బాగా గుల్లగా వస్తాయి. టైం ఉంటే ఒక అరగంట సేపు పిండిని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. అమ్మవారికి నివేదిస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి తగలకూడదు కాబట్టి కేవలం అల్లం పచ్చిమిర్చి మాత్రమే వేసుకుందాము. అల్లాన్ని పచ్చిమిర్చిని సాధ్యమైనంత చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా అల్లం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిండిని బయటికి తీసేసుకుందాము. ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాము. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. ఇంకా ఈ గారెల్లో మనం ఇంకేమీ వేయటం లేదు. ఇష్టమైతే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు. ఇలాగా ఇంకొక 2 నిమిషాలు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గారెలు వేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక కొంచెం గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. ఇందులోకి మన చేతి వేళ్ళని కొంచెం ముంచేసి కుడి చేతితోనే కేవలం గారెలు వేసుకోవాలండి. అమ్మవారికి నివేదించే ప్రసాదం కాబట్టి కేవలం కుడి చేతినే ఉపయోగించాలి, ఎడమ చేతితో వేయకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా గారె పిండిని కొంచెం తీసుకొని బొటని వేలితో మధ్యలో కొంచెం రంధ్రం చేసుకొని ఇలాగ నూనెలో వదిలేసేయాలి. ఒక 2-3 సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. గారె వేసే ముందు నీళ్ళల్లో చేతిని ఇలా ముంచేసుకుంటే పిండి అనేది చేతి నుంచి జారి నూనెలోకి పడిపోతుంది ఈజీగా. ఇలాగ ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే విధంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటేనే మనకి లోపల దాకా గారె బాగా ఉడికిద్ది. ఇక్కడ గారె మనకు కొంచెం మందంగా ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటేనే మనకి పిండి అనేది బాగా ఉడికిపోయి లోపల గుల్లగా వస్తుంది. కేవలం కుడి చేతితో మాత్రమే మనం గారెలు వేసుకోవాలి, ఎడమ చేతిని అసలు ఉపయోగించకూడదు. ఇలాగ అన్నీ వేగిపోయిన తర్వాత తీసేసుకుందాము. ఈ గారెలతో పాటు మనం ఇంకా ప్రీవియస్గా 2 వీడియోస్ పెట్టాం కదా, కట్టె పొంగలి అను కుడుంబూరులో. వీటితో పాటు మనం సాధారణంగా పొంగల్ పెడతాము, అలాగే పులిహోర చేస్తాము. సింపుల్గా అయిపోవాలంటే ఈ 5 ఐటమ్స్ చేసుకొని అమ్మవారికి నివేదించండి. తక్కువ టైంలో సింపుల్గా అయిపోవాలంటే ఈ 3 ప్రసాదాలతో పాటు పొంగల్ని అలాగే శనగల్ని కూడా నివేదించండి. అమ్మవారు చాలా తృప్తి పడుతుంది. అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు తయారైపోయినాయి కదా, తప్పకుండా అందరూ ట్రై చేసి ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నివేదించండి. అలాగే ఎలా వచ్చినాయి కూడా కామెంట్లో చెప్పేయండి. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.